హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత మీ ముందుకు చిన్ని వ్లాగ్తో వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా నైబర్ వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. అక్కడ వెళ్ళాక పాపను బ్లెస్ చేశాక గిఫ్ట్ ఇచ్చేశాక ఇలా భోజనాలు పెట్టారు. బాగున్నాయి, తిన్నాము. తినేసి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూస్తున్నాను. చాలా డేస్ ముందు ఇది తీసిందనమాట, బట్ నాకు కుదరలేదు. ఈ మధ్యన వీడియోస్ అసలు పెట్టట్లేదు. నేను చిన్ని షార్ట్స్ పెడుతున్నాను అంతే అప్పుడప్పుడు, బట్ పెద్ద వ్లాగ్స్ అసలు చేయట్లేదు. ఈ గిఫ్ట్ చూసాకైతే నాకు చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను కూడా సేమ్ గిఫ్టే ఇందులో పెద్ద సైజ్ తీసుకున్నాను. ఎందుకో లాస్ట్ మినిట్లో మనసు మార్చేసుకొని ఇంకో గిఫ్ట్ తీసుకున్నాను, లేకపోతే సేమ్ గిఫ్ట్ ఇచ్చుకొని పుచ్చుకునేవాళ్ళం అనమాట. ఆల్రెడీ నాకు ఇచ్చేసారులేండి, బట్ నేను కూడా ఇలాంటిది పెద్ద గిఫ్ట్ కొంచెం పెద్ద సైజ్ బాక్స్ జ్యువెలరీ బాక్స్ ఇచ్చేదాన్ని. ఎందుకో లాస్ట్లో నేను వేరే తీసుకున్నాను. ఇంకా ఓకే అనుకున్నప్పటికీ ఎందుకో మార్చేసాను అనమాట. లేకపోతే ఇలా కూడా ఇస్తున్నాను నాకు తెలియదు. గిఫ్ట్ బాక్స్ బాగుంది, బట్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను, బట్ నాకు కూడా వచ్చింది ఇలా గిఫ్ట్ రూపంలో. ఇందులోనే వాళ్ళు ఇంకా తాంబూలం ఇచ్చారు, స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు. వెరైటీగా ఉంది. కొంతమంది గాజులు ఇంకా కాటుకో అలాంటివన్నీ ఇస్తుంటారు కదా, మెహందీ కోన్ అలా, బట్ వీళ్ళు కొంచెం వెరైటీగా ఆలోచించారు. ఇందులో ఇంకా స్వీట్ బాక్స్ పెట్టారు, ఈ జ్యువెలరీ బాక్స్, ఇంకా ఒక పోట్లీ లాగా ఉంది, అందులో కూడా తాంబూలము, ఇంకా ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు. చాలా బాగుంది. వెరైటీగా థింక్ చేస్తున్నారు, ఒక్కొక్కలా ఇస్తున్నారు అనమాట ఈ మధ్యన. నేను కూడా తక్కువ ఇలాంటి ఫంక్షన్స్కి, బట్ మా ఊర్లో అయితే మా ఆంటీ వాళ్ళ ఊర్లో చాలామంది ఇన్వైట్ చేస్తుంటారు. దూరం కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. ఈ మధ్యనైతే ఇక్కడ ఇలా జరిగింది, తీసుకొని చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ చిన్న వీడియోలో ఇవన్నీ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇలాగే కంటిన్యూ చేస్తాను ఇంకా వ్లాగ్స్ అన్నీ. ఇలా నాకు ఇచ్చిన బ్యాగ్లో ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఎప్పుడు స్టీలు ప్లాస్టిక్ ఇచ్చేవాళ్ళు, ఈసారి ఇలా అయితే గిఫ్ట్ ఇలా జ్యువెలరీ బాక్స్ చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. వెరైటీగా ఉందన్నమాట నాకు. ఫస్ట్ టైం ఇలా వెళ్ళాను బయట వాళ్ళ ఫంక్షన్కి. మామూలుగా అయితే ఇంట్లో వాళ్ళ ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటాను. అంటే ఎక్కువ కాదు, సొంత వాళ్ళకైతే అలా అటెండ్ అవుతూ ఉంటాను అనమాట. ఈ మధ్యనైతే చాలా తక్కువ అయిపోయింది. వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. చాలా బిజీ అనిపించింది లైఫ్లో నాకెందుకో. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ.